బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో చెలరేగి ప్రోటోకాల్ వివాదంపై మంత్రి పొన్నం స్పందించారు. తాను అమ్మవారి భక్తుడినని, తాను అలిగానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఒక పోలీస్ అధికారి ప్రవర్తన కారణంగా తోపులాట జరుగుతుంటే కాసేపు ఆగి పరిస్థితిని చక్కదిద్దామన్నారు. మహిళలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేము కదా అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. జర్నలిస్టు ఒక గర్భిణీ జర్నలిస్టు నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించారని చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా? ఈ ఏర్పాట్లను తెలుసుగా మీరు చూసిగా మీరు మాట్లాడింది కదా. ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు నేను మేయర్ గారు ఆడ కూర్చొని దాన్ని సరిదిద్దడానికి పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసాం తప్ప రాంగ్ ఇంటరప్షన్ ఇవ్వకండి. మేము అమ్మవారి భక్తుని దీన్ని చూసుకొని భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సీరియస్ గా పోలీసులు తప్పకుండా శాంతి భద్రతల పని, దేవాదాయ శాఖ ఏర్పాట్ల పని, మిగతా శాఖలన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. కళ్యాణ అద్భుతము, లోక కళ్యాణము మా ప్రభుత్వానికి నిండుగా ఆశీర్వచనము. ఈరోజు సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి ఇక్కడ 1100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బల్కంపేట ఎల్లమ్మ అందరిని చల్లగా చూడాల. శ్రీమాత్రేనమా అందరూ విదేహి కళ్యాణం, విదేహి పరమాం శ్రీయం రూపందేహి జయందేహి యశోదాహి అందరూ కూడా బాగుండాలి. అందరి పెద్ద కీర్తి ప్రతిష్టలు రావాలి, అందరికి మంచి జరగాలి, శుభం జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటారు. అటు మేయర్ విజయలక్ష్మి కూడా ప్రోటోకాల్ వివాదంపై స్పందించారు. తమ ప్రభుత్వంలో తాము అలగడం ఏమిటంటూ ప్రశ్నించారు. మహిళలు ఇబ్బందులు పడకుండా అక్కడ కాసేపు కూర్చొని పరిస్థితులు చక్కదిద్దామన్నారు. మహిళలకి స్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల? బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం వైభవంగా సాగిందని మంత్రి కొండా సురేఖ ఆనందం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి మరింత ఘనంగా జరిగిందని, పొన్నం వచ్చిన సమయంలో తోపులాట జరగడం వల్లే కొద్దిసేపు బయట ఉండాల్సి వచ్చిందన్నారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేవలం పోలీసుల మిస్బిహేవియర్ వల్ల ఇందాక పొన్నం కానివ్వండి మేయర్ కానీ ఆగిపోయారు. దానిపైన మీరు ఏమంటారు? దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తామండి. ఎవరి పొరపాటున కూడా వారి మీద చర్యలు చాలా హ్యాపీగా ఉందండి. ఒక అధికారిక ప్రభుత్వంలో ఉండి అధికారికంగా ఒక మంత్రిగా నేను వచ్చి కళ్యాణంలో ఈరోజు పట్టు వస్త్రాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు కన్నుల విందుగా కూడా ఉంది కళ్యాణం డైరెక్ట్ గా చూసిన.